డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, మహామేధావి, గొప్ప దార్శనికుడు, అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించినటువంటి మహా నేత ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అన్న చెప్పినట్టుగా నువ్వు నేను మనం స్వేచ్ఛగా సమానత్వంగా ఉన్నామంటే ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో కొన్ని భద్రపరిచినటువంటి గొప్ప విషయాల కారణంగానే ఈరోజు మనమందరం ఇటు రీతిగా ఉన్నాం. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కు, సమాన స్వేచ్ఛ, అన్ని కులాల వారు కూడా రాజ్యాంగాల్లో కూడా అదేవిధంగా రాజకీయాల్లో కూడా పాలు పంచుకోవడానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే కారణమని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలియజేయాలి. కుల వివక్షత, అంటరానితనం, అదేవిధంగా స్త్రీలు చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి, ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉండాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ చిన్ననాటిలో ఆయన పడినటువంటి శ్రమలన్నీ గుర్తించి నేను చదువుకోవాలి, గొప్ప విద్యను అభ్యసించాలి, తద్వారానే సమాజంలో కూడా మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన చేసి ఒక రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయి వరకు వెళ్ళారంటే ఆయనే మనందరికీ కూడా స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు మీ అందరికి కూడా తెలుసు, ప్రతి దాంట్లో కూడా మనం చెప్తూనే ఉంటాం, అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ప్రతి ఒక్కరు మనం ఉండాలి అని ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలకు అనుగుణంగానే నడిచారు. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఒక నినాదం తెలుగుదేశం పార్టీ సభ్యులుగా మేము అందరం చెప్తూ ఉంటాం. ఇది కేవలం అంబేద్కర్ యొక్క ఆశయాల నుంచి వచ్చిన గొప్ప మాటని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన మన అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క చైర్మన్గా ఉన్న టైంలో, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు భారతరత్న అవార్డు కూడా ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలోనే మన అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్ హాల్లో కూడా అన్న మన నందమూరి తారక రామారావు గారు చెప్పడం వల్ల ఈరోజు పార్లమెంట్ బిల్డింగ్లో మన అంబేద్కర్ గారి విగ్రహం కూడా ఉంది. ఈరోజు ఆయనకి గొప్ప విలువిస్తూ ఆయన యొక్క ఆశయాలకు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉంది. ఇకపోతే ఎస్సీ ఎస్టీలకు ఎంతగానో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను కానీ లేకపోతే ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నారని 22 మొబైల్ కోర్టులు, 23 స్పెషల్ కోర్టులు కూడా మంజూరు చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చి దళితులకి ప్రమోషన్లు ఇవ్వడం, దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మేము కేవలం ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, మేము వెనుకబడిన వర్గాలను సైతం కూడా ముందుకు తీసుకురావాలి, ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమందరం ఉండాలని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం మేమందరం ఉన్నాం. దానిలో భాగంగా ఒక గిరిజన బిడ్డగా మేము కూడా ఉండి ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగంలో భాగంగా గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నామంటే ఇది కేవలం అంబేద్కర్ యొక్క ఆశయాలే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. దానిలో భాగం అవ్వడానికి మీరు నేను కూడా కలిసికట్టుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉండాలి, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ దేశంలోనే ప్రపంచంలోనే మన భారతదేశం భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ఆ వ్యక్తి నడిపినటువంటి బాటలో నడిచి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గొప్పగా ఉన్నారని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేటట్లుగా నువ్వు నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరొక్కసారి మన అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజుని మనం అందరం ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు కూడా ఆయన కోసం మాట్లాడుకోవాలి, ఆయన చేసినటువంటి త్యాగాల కోసం, ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప విషయాల కోసం ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా పేరు పేరున ఇంత ఎండలో కూడా వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.